నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ లో యాంజన్ సంస్థ నూతన కార్యాలయ ప్రారంభం. లైఫ్ సైన్సెస్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి. స్థానికత అంశం కేంద్రం పరిధిలో ఉందన్న మంత్రి పొన్నం. జీవో 317 సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. ఎస్ఎల్బీసీ సొరంగంలో 2 పంపింగ్ స్టేషన్ల మధ్య భారీగా నిలిచిన నీరు. ప్రత్యేకమైన పంపులతో నీటిని తోడేస్తున్న సహాయక సిబ్బంది. హెల్మెట్ ఉంటేనే కలెక్టరేట్లోకి ద్విచక్ర వాహనదారులకు అనుమతి. నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్న మెదక్ పాలనాధికారి. అమెరికాలో 2000 మంది యుఎస్ఎయిడ్ ఉద్యోగుల తొలగింపు. డోసు సూచనల మేరకు నిర్ణయం తీసుకున్న ట్రంప్. అత్యంత వేగంగా ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో యాంజన్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. యాంజన్ సంస్థ హైదరాబాద్ ను ఎంచుకోవడం ఆనందంగా ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి నాలెడ్జ్ సిటీలో యాంజన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. లైఫ్ సైన్సెస్ రంగంలో నగరంలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి విదేశీ కంపెనీ ప్రతినిధులకు హైదరాబాద్ చక్కని పరిస్థితులను కల్పిస్తోందన్నారు. I'm proud to welcome Amgen, one of the world's most famous biotech companies, to my city to establish its first development facility here. You selected Hyderabad for world-class talent in medicine, life sciences, data sciences, and artificial intelligence with a mission to serve patients globally. My state, Telangana, has been a pioneer in life sciences, pharma, and biotech. Some of the largest pharma companies are now your neighbors. This new site will enhance your digital capabilities across Amgen's global organization. I assure you, Telangana's vision is clear to become a $1 trillion GDP state, become world's China +1 destination, and transform Hyderabad very quickly into one of the world's greatest cities. We are committed to your success, your growth, and your long-term vision. Hyderabad not only established as a global life sciences and technology hub, but we have proven time and again the city can support the most ambitious visions of the world leading organization. Amgen's Global Capability Center, in the future, definitely we hope it will be the powerhouse of the digital innovation, advanced analytics, automation, and AI-driven solutions for biotechnology. The Capability Center will act as a catalyst for a change. This fusion of AI, big data, biotech, over a period of time will redefine the drug discoveries, and also it will redefine the regulatory compliance, and also it shall enhance the personalized medicine. And I hope the work happening here will have an impact far beyond these 4 walls. It shall shape the future of the healthcare globally. 317 జీవో గురించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రస్తావిస్తున్నారని, ఇప్పటికే స్పౌస్ కేసులు, హెల్త్, మ్యూచువల్ కి సంబంధించిన వారిని ట్రాన్స్ఫర్ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 317 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మంత్రి మరోమారు స్పష్టం చేశారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని ఎన్నికల్లో రాజకీయాలకు ఉపయోగించుకోవడం పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. మీరు ఒకసారి గత 5 సంవత్సరాలుగా చూస్తే ఒక నిరంకుశ అరాచక విధ్వంసపు పాలన నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పేదల పార్టీ కాబట్టి పేదల గురించి ఆలోచన తప్ప మాకు అటు ఇటు అంశంలో ఉంది. దానికి సంబంధించి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ. నల్గొండలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పెళ్లిలకు లేదా ఆరోగ్య రీత్యా మందుల కోసమో దవాఖాన్ల కోసమో వాళ్ళకు రావాల్సిన సొమ్మును 1 సంవత్సరం పైగా
మరి గత ప్రభుత్వము కేసీఆర్ గారేమో కాకమ్మ కబుర్లు చెప్పి రిటైర్ అయిన రోజే బ్రహ్మాండమైన గండె పండేరం లాంటి వారికి తొడిగి సత్కారం చేసి ఆ రోజు చెక్కు రూపంలో పూర్తిగా ₹1 బకాయి లేకుండా చెల్లిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు మొత్తం రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఉద్యోగులనే కాకుండా వాళ్ళని ఏ రకంగా మోసం చేశారో కొన్ని వేల మంది ప్రతి నెలకు అనేక మంది వాళ్ళ పదవీ విరమణ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్ ఇవాళ ఈ 2 ప్రభుత్వాలు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మేము అధికారంలో వచ్చిన వెంటనే మరి అన్ని బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఏ రకంగా మాయమాటలు చెప్పి ఈరోజు వాళ్ళు ఆ పదవి విరమించినటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలతో పిల్లల పెళ్లిళ్ళు వాయిదాలతో సతమతం అవుతుంటే ఆర్థిక భారంతో కుమిలిపోతూ ఉంటే సిద్దిపేటలో వెంకటేష్ అనే ఒక టీచరు చివరికి కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా తన బకాయిలు ఇవాళ పొందినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో. అంటే అసలు రేవంత్ రెడ్డి గారి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నదా? పాలన మీద పట్టు లేదు. మొత్తం ఈ 2 ప్రభుత్వాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి. అవినీతి పూర్తిగా కూరుకుపోయి నష్టాలు ఊబిలోకి నెట్టేసి చేసిన అప్పుల మీద వడ్డీలు చెల్లించలేక కూని రాగాలు తీస్తూ ఉన్నాయి. ఆయనేమో కేసీఆర్ గారు దాదాపు 7 లక్షల పై చిలుకు కోట్లు అప్పులు చేసి చిప్ప చేతికి రేవంత్ రెడ్డికి ఇచ్చిపోతే నేను చెప్ప పట్టుకొని ఢిల్లీకి రోజు తిరుగుతున్నాడు, మోదీ గారి దగ్గరికి, కేంద్రం దగ్గరికి. ఏమైనా అప్పులు తీయండి అని. ఇవాళ ప్రభుత్వం భవిష్యత్తుకు సంపద, భావి తరాలకు సంబంధించిన సంపద, ప్రభుత్వ భూములు అమ్ముకొని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి భూములు తనఖా పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చి ఇవాళ ప్రభుత్వం పూట గడిపే పరిస్థితి ఉంది. వెంకటేషే కాదు, కొన్ని వందల మంది వాళ్ళ కోర్టులో మన చెప్తాను టీచర్లు వాళ్ళ అరణ్య రోదన, మా బిడ్డల పెళ్లిలు ఆగిపోయినాయి సార్, మేము ఆరోగ్య సమస్యలు సతమతం అవుతున్నాం, ఈ యొక్క హెల్త్ కార్డులు పనిచేయవు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఆసుపత్రికి వెళ్ళినా డబ్బు చెల్లిస్తే కానీ ఇవాళ మాకు చికిత్స పొందే పరిస్థితి లేదు. కొన్ని వందల మంది కోర్టును ఆశ్రయించారు. నేను పూర్తి భరోసా ఇస్తా ఉన్నాం. మీరు ఇక్కడ నల్గొండ జిల్లాలో సరోత్తమ్ రెడ్డి గారిని గెలిపిస్తే, అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీగా కొమ్మరే గారిని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అంజలి గారిని గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మెడలు వంచి మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా అనా పైసతో చెల్లించే వరకు తుది కంటి పోరాటం చేస్తామని ఆ ప్రశ్నించే గొంతుకలుగా కౌన్సిల్లో వాళ్ళను మీరు పంపించాల్సిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. నేను అడుగుతున్నాను, ఇవాళ నిరుద్యోగ యువత వాళ్ళ ఆశలని కూడా అడియాసలు చేశారు. ఇవాళ డిఏకి సంబంధించి 5 బకాయిలు ఉన్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో 3 వాయిదాలు కరువు భత్యం వారు చెల్లించకుండా వారు పారిపోతే, మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా ప్రతి జనవరి 25 వరకు 5 వాయిదాలు కరువు భత్యాలు మరి పెండింగ్లో ఉన్నాయంటే 6 నెలలకు ఒకసారి డిఏ మరి పెంపుదల. ఇవాళ కేంద్రం చూడండి, మోదీ ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ సకాలంలో డిఏ కానివ్వండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటికప్పుడుగా వారు పెంచుతూ ఇవాళ 8th పే రివిజన్ కమిటీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఒకసారి టీఆర్సీ వేతన సవరణ చేయాల్సి ఉంటే ఇక్కడ ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ రిపోర్ట్ ఆలస్యం చేసి అమలు చేయమన్నారు. ఉద్యోగులు నోరు విప్పితే ఏ రకంగా ఆ ఉద్యోగులను మరి టీచర్లను అణిచివేసి ఏ రకంగా అనగదొక్కాడో టీచర్ల సంఘాల నాయకులే పత్తాలు లేకుండా పోయినారు, అడ్రస్ లేకుండా గల్లంతైపోయినారు.
ఏదో మొక్కబడిగా ఫిట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది టీచర్ల యొక్క గాథలు. కాబట్టి ఇవాళ మీ యొక్క మెడికల్ హెల్త్ స్కీమ్స్ కానివ్వండి, లేదా ఇవాళ చివరికి ఈ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కింద కూడా మరి ఈ యొక్క స్కీమ్ కూడా ఏ రకంగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగులను మరి ఉపాధ్యాయులను మరి ఇబ్బంది గురి చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు ఎవ్వరు కూడా ఈ వర్గాలకు వైద్యం చేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి అందుకనే ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ మరి ప్రశ్నించేటువంటి గొంతుకలుగా సరోత్తమ్ రెడ్డి గారిని, కొమరయ్య గారిని, అంజనేయ గారిని గెలిపిస్తే వీరి వెనకాల భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు మొత్తం పార్టీ ఈ వర్గాలకు న్యాయం చేసే వరకు ఆ రోజు ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చి అనేక మంది కార్యకర్తలు జైలు పాలైనారు. ఎవరి కోసం 317 జీవో టీచర్ ఒక శరాఘాతంగా మారిన జీవోను ఎత్తివేయడానికి ఇదే రేవంత్ రెడ్డి మేము వస్తే దాన్ని సవరిస్తామన్నారు. ఇవాళ పత్తాలు లేవు. కాబట్టి ఇవాళ మీరు దేశవ్యాప్తంగా చూస్తున్నారు మోదీ ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలకు, శాలరీడ్ పీపుల్లకు ఏ రకంగా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలకు మినహాయింపు కల్పించి ఈరోజు మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉన్నదో నెవర్ ఇన్ ద పాస్ట్ 70 సంవత్సరాల ఈ దేశ చరిత్రలో ఏకంగా 7 లక్షలు ఉన్నటువంటి మినహాయింపును 12 లక్షలకు పెంచిందంటే అది కాంగ్రెస్ వల్ల సాధ్యం కాలేదు. ఎందుకంటే ఎవరైతే సిన్సియర్గా పన్నులు కట్టేటువంటి వర్గం టీచర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ వాళ్ళ యొక్క మరి మేలు కోసం ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని మోడీ గారు తీసుకోవడం వల్లనే భారతీయ జనతా పార్టీ ఈ విజయ పరంపర దేశవ్యాప్తంగా ఇవాళ ఏ రకంగా కొనసాగుతున్నదో మధ్యతరగతి కుటుంబీకులు, ఉద్యోగస్తులు, ఈ యొక్క శాలరీ పీపుల్ అందరూ కూడా మద్దతుతోనే హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, మన ఢిల్లీ కానివ్వండి. కాబట్టి తెలంగాణ మేధావులు, విద్యావంతులు మీరు అతీతం కాదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ ఈ దేశాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించిందో ఇప్పుడు మినుకుమని 3 రాష్ట్రాల్లో మరి తుమ్మితే ఊడిపోయే ముక్కుల హిమాచల్లో, కర్ణాటకలో, తెలంగాణలో ఈ ప్రభుత్వాలు కొనసాగు. ఈ తెలంగాణలో ప్రభుత్వం వచ్చి 14 నెలలైనా ఒక అభద్రతతో, ఒక అస్థిరత్వం, ఈ పార్టీ ఫిరాయింపులనే మీకు ఉరితాడు కాబోతున్నది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. అత్యాధునిక పరికరాలతో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎల్ఎన్టీ బృందాలు లోనికి వెళ్లాయి. 40 మీటర్ల దూరంలో ఉన్న టీబీఎం వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమించనున్నారు. ఎస్ఎల్బీసీ వద్ద తాజా సమాచారాన్ని మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించడానికి ప్రస్తుతం సహాయ చర్యలన్నీ కూడా కొనసాగుతున్నాయి. 48 గంటలు గడిచినా ఇప్పటికీ అందులో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. చివరి స్థానానికి అంటే ప్రమాదం జరిగినటువంటి స్థలానికి చేరుకోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం చూస్తున్నాం మనం, ఇక్కడ మనకు సొరంగ మార్గం కనిపిస్తోంది. ఈ సొరంగ మార్గం మొత్తం 14 కిలోమీటర్ల వరకు తవ్వడం జరిగింది. ఈ 14 కిలోమీటర్ల మైరాయి వద్ద ప్రమాదం జరిగింది. అంటే మొదటగా కొంత నీరు వచ్చి ఒకేసారి పెద్ద ఎత్తున మట్టి, బురద, నీరు అంతా కుప్పకూలడం జరిగింది. ఆ కుప్పకూలడంతో ఆ మట్టి రాలకుండా, నీళ్లు రాకుండా ఏర్పాటు చేసినటువంటి సెగ్మెంట్లు కూడా ఒకేసారి విరుచుకొని కిందికి పడ్డాయి. దీంతో ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఆ రోజు షిఫ్ట్లో ఉన్నటువంటి 40 మంది వరకు వెళ్తే దాంట్లో 8 మంది అందులోనే చిక్కుకుపోయారు. ఈ 8 మందిలో 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు ఉన్నారు, మిగతా 4 డైలీ వేజ్ కార్మికులు ఉన్నారు. ఈ 8 మంది కూడా టన్నల్ బోరింగ్ మిషన్కి ముందు భాగం వైపు ఉన్నారు. అంటే టన్నల్ బోరింగ్ మిషన్ అంటే ఈ సొరంగాన్ని తవ్వేటువంటి యంత్రం. ఈ సొరంగాన్ని తవ్వేటువంటి యంత్రం 12 మీటర్ల వరకు పొడవు ఉంటుంది. అయితే ముందు భాగం సొరంగాన్ని తవ్వుకుంటూ వెళ్తుంది. ఈ ముందు భాగాన్ని ఆపరేట్ చేయడానికి 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, అక్కడ పనిచేసేటువంటి 4 కార్మికులు ముందు భాగంలోనే చిక్కుకొని పోవడం జరిగింది. అక్కడే అంటే ఆ ముందు భాగం వద్దే ప్రమాదం జరిగిందని చెప్పేసి వీళ్ళంతా అంచనా వేస్తున్నారు. ఆ ప్రమాదం దాటికి అందులో షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళారు, కానీ వీళ్ళు మాత్రం అందులోనే చిక్కుకుపోయారు. వీళ్ళను రక్షించడానికి 2 రోజులుగా నిరంతరాయంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
శ్రమిస్తున్నాయి. 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో సుమారు ఒక 2 కిలోమీటర్ల వరకు పూర్తిగా నీళ్లు నిలిచి ఉంది. ఈ నీళ్లు నిలిచి ఉన్నటువంటి ప్రాంతాన్ని దాటడానికి సొరంగ మార్గంలో ఏర్పాటు చేసినటువంటి కన్వేయర్ బెల్ట్ను ఎక్కి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్తున్నాయి. అక్కడ కూడా ఒక సుమారు 100 మీటర్ల వరకు పూర్తిగా బురద వాతావరణం ఉంది. ఈ బురద వాతావరణాన్ని దాటుకోవడానికి రకరకాల పరికరాలు వాళ్ళు తెప్పలు లాంటివి అలాగే టైర్ల లాంటివి ఇవన్నీ ఉపయోగించి ఎలాగోలా ఆ 100 మీటర్ల బురద ప్రాంతాన్ని కూడా దాటారు. టీబీఎం మిషన్లోకి చేరుకున్నారు. అయితే ఈ టీబీఎం మిషన్ అనేది 2 భాగాలుగా విడిపోయింది. అంటే ప్రమాదం జరిగినప్పుడు ముందు భాగం మట్టిలోనే కూరుకుపోయింది. ఈ వెనక భాగం ముక్కలై ఆ బురద నీరు ఆ వరద దాటికి వెనక్కి సుమారు ఒక కిలోమీటర్ వరకు వెనక్కి కొట్టుకొని వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అది కూడా డ్యామేజ్ అయింది. అయితే ఈ ముందు భాగానికి చేరుకోవడానికి ఇంకొక 40 మీటర్ల ముందు వరకు వాళ్ళు వెళ్లాల్సింది. ఈ 40 మీటర్లను చేరుకోవడం వాళ్లకు కష్టంగా మారింది. అందుకనే ప్రస్తుతం ఉన్నటువంటి బృందాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనిలో వినియోగిస్తున్నారు. అంటే మనము పేగుల లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఎండోస్కోపీ ఏ విధంగా చేస్తామో మట్టి లోపల ఏముంది ఎక్కడ ఏముంది తెలుసుకోవడానికి వీళ్ళు ఫ్లెక్సీ ప్రోబ్ అనేటువంటి ఒక కెమెరా అమర్చి ఉన్నటువంటి వైర్ని ఈ మట్టిలోకి పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కెమెరా అనేది మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లోకి వెళ్తుంది. అంటే బురద మట్టి ఈ 2 ప్రాంతాల్లో కూడా ఈ కెమెరా వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఆ కెమెరాను వైర్తో ఉన్నటువంటి కెమెరాను లోపలికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు ప్రస్తుతం లోపలికి వెళ్ళాయి. ఇవి లోపలికి వెళ్ళడానికి సుమారు ఒక గంటన్నర టైం పడుతుంది. తర్వాత బయటికి రావడానికి కూడా ఒక గంటన్నర టైం పడుతుంది. అలాగే ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసి అందులో ఏముంది తెలుసుకోవాలి మానిటర్ ద్వారా, దానికి కూడా ఒక 2-3 గంటల టైం పడుతుంది. కాబట్టి ఈ పంపించినటువంటి అత్యాధునిక పరికరాల ద్వారా లోపల ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కనుక అవి వెళ్ళి అది కనుక సఫలమైతే లోపల వాళ్ళు ఎట్లా ఉన్నారనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఉన్నారనే దాని మీద కూడా కొంత చర్చ నడుస్తుంది. అంటే 2 రోజులైంది, మట్టి అంతా కూరుకుపోయింది, వాళ్ళు బతికే ఉన్నారా అనేది కూడా ఒక అంశం చర్చ జరుగుతుంది. అయితే సేఫ్ జోన్ అంటే టన్నల్ బోరింగ్ మిషన్లో సేఫ్ కంటైనర్ అనేది కూడా ఒక భాగంగా ఉంటుంది. వీళ్ళు ఒకవేళ ఆ సేఫ్ కంటైనర్లో ఉంటే వాళ్ళు బతికి ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా కొంతమంది అంటే ఈ ఏజెన్సీ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి మాట. కానీ ఇన్ని రోజులు అయింది కాబట్టి ఎలా ఉంటారు అనేది మళ్ళా చర్చ నడుస్తుంది. మొత్తానికైతే ఎలాగైనా వాళ్ళని బయటికి తీయాలి అన్న లక్ష్యంతో ప్రస్తుతం శ్రమిస్తున్నారు. జరగాల్సిన డ్యామేజ్ ఏదో జరిగిపోయింది, కానీ వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సురక్షితంగా బయటికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి రెస్క్యూ బృందాలన్నీ కూడా ప్రయత్నిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇండియన్ ఆర్మీ, తర్వాత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేన్ కాలరీస్, హైడ్రా, ఈ విపత్తు నిర్వహణ ఇండియన్ ఆర్మీకి సంబంధించి అన్ని నిర్వహణ బృందాలన్నీ కూడా నిపుణులతో సంప్రదించి ఈ సహాయ చర్యలు అనేది కొనసాగిస్తున్నారు. ఈ రోజు మొత్తం కూడా ఈ సహాయ చర్యలు కొనసాగుతాయి. ఒకవేళ కనుక సత్ఫలితాలు కనుక వస్తే వాళ్ళు ఎక్కడున్నారో గుర్తించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది ఎస్ఎల్బీసీలో సొరంగ మార్గంలో 8 మందిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు. తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. మధ్యాహ్నానికి టీబీఎం మిషన్ వద్ద చిక్కుకున్న బాధితులను చేరుకునే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దే ఉండి వంశీకృష్ణ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ కు చెందిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి రెస్క్యూ బృందాలు ముందుకు వెళ్తున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. The government of Telangana, the Honorable Minister of Telangana government, Mr. Revanth Reddy ji, is very much enthusiastic to know how the people are inside, what is happening, and minute to minute he is monitoring. The Honorable Minister of Concern, the Irrigation Minister, Mr. Uttam Kumar Reddy ji, and Dupalli Krishna Rao ji, but 2 days they were here only. They are inspecting every movement. And Mr. Dupalli Krishna Rao went inside also. But thing is, right now, yesterday evening we are able to reach the TBM rare point. But by that time they found that there is a mud, there is a slush, a lot of slush is there. But we have to remove the slush with help of the
some expert team and moreover the expert labor also. But anyway, we are trying our level best. But yesterday, 2 teams went inside also. But night also they worked a lot. But inside they found that. But they started the work also by cutting the TBM machine with the gas cutter. But today we are planning our expert team like NDRF, SDRF and army people, then Hydra and Singareni people and expert Jharkhand people, they came here. But many people, they are working together. But we hope that today afternoon, definitely we will get some sort of result. Ultimately, they are planning put some inside one camera sensor system, whether those who are held in the inside the tunnel, whether they are alive or not, what is happened. At least to the primary information we are planning to know today afternoon. The Honorable Minister for Roads and Buildings is on the way. Within short time he may be reached here. Even Dana Reddy and Balu Nayak also, they are coming on the way. But anyway, the government of Telangana is taking utmost care, and moreover, this unfortunate thing, this is a natural calamity. It's not man-made, it's a natural thing. కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రత్యేక అత్యవసర సమావేశం ఇవాళ జరగనుంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు చైర్మన్ సమావేశం కానున్నారు. ప్రస్తుత ఏడాది కృష్ణా జలాల్లో తెలంగాణకు 131, ఆంధ్రప్రదేశ్కు 27 టీఎంసీలు మిగిలి ఉన్నాయని ఇటీవల బోర్డు తేల్చింది. ఈ నెల 11వ తేదీ వరకు నాగార్జున సాగర్లో 510 అడుగుల పైన 63, శ్రీశైలంలో 834 అడుగుల పైన 30 టీఎంసీల నీరు మిగిలి ఉంది. 2 జలాశయాల్లో నీటి నిల్వలు జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ అవుట్లెట్ల నుంచి నీరు తీసుకునే ప్రణాళిక వివరాలు ఇవ్వాలని 2 రాష్ట్రాలను ఇప్పటికే బోర్డు కోరింది. అటు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని ఉపయోగించుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ జరగనున్న బోర్డు ప్రత్యేక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజలింగమూర్తి హత్యకు బీఆర్ఎస్ నాయకులే కారకులని అతని భార్య సరళ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో జరిగిన అక్రమాలపై కోర్టులో కేసు వేసినందుకే తన భర్తను హత్య చేశారని విమర్శించారు. హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని గండ్ర వెంకటరమణరెడ్డి సర్ది చెప్పుకుంటున్నారని, ఇప్పుడు ఆయన ప్రధాన అనుచరుడే హత్యకు సూత్రధారుడిగా వ్యవహరించాడని సరళ ఆరోపించారు. కేసును సిఐడి బృందంతో విచారణ జరిపించి నిందితులకు ఉరిశిక్ష వేసి తమకు న్యాయం చేయాలని కోరారు. నా భర్తను చంపించిన హరిబాబు ఏం చేస్తారు? ఈ ఉరి శిక్ష ఇస్తారా ఈ హరిబాబుకు? నా పార్టీలో ఇలాంటి జరగాలని మాట్లాడి మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు? నాకు హరిబాబు ఒక్కడే లేడు, దాని వెనకాల ఎమ్మెల్యే రమణారెడ్డికి ప్రోత్సహించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ప్రోత్సాహం జరిగింది. నా భర్త మరణం జరగలేదు. ఇవాళ రేపో కేసీఆర్ బిడ్డ కవితమ్మ వస్తుందట. మరి కవితమ్మ వచ్చేది దేనికి? ఇలాంటి హత్యలకు సహకరించడానిక? దానికి కారణం నాకు కావాలి. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఈయన సక్సెస్ అవుతుండు. ఇది జీర్ణించుకోలేక నా భర్తని హత్య చేసిండు. ఇది మామూలు హత్య కాదు. ఈబీసీ నుంచి నాకు న్యాయం జరగాలి. లోకల్ పోలీస్ వాళ్ళు మాకు ఇప్పటి వరకు మాకు ఏం చెప్పట్లేదు. నా భర్త చనిపోయిన రోజుల ముందు ఈ పోలీస్ స్టేషన్ పోయి ప్రాణహానిందని చెప్పిండు. అబద్దాల హామీలిచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. అందుకే ప్రజలు విసుగు చెంది కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు మధు ఆధ్వర్యంలో 100 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. యువకులందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో నియోజకవర్గానికి మొండి చెయ్యే చూపిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇవాళ ఎంత భయంకరంగా ఉంది రాష్ట్రం అంటే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ఎంత గొప్పలు చెప్పుకుంటారు అంటే 14 నెలల్లో దేశము స్వతంత్రంలో వచ్చేప్పటి నుంచి చేయనంత అభివృద్ధి 14 నెలలు చేసే వారు గొప్పలు చెప్పుకుంటారు అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన చేయాలి. హైదరాబాద్ నగరంలో మేము కట్టినటువంటి బ్రిడ్జుల కింద రంగులేసి ఆ బ్రిడ్జే మాదంటున్నారు. అన్ని రకాలుగా మోసం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ ఈ రకంగా వస్తున్నారు. ప్రజలు కూడా చూస్తున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో మా కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసుకుందామని ఆలోచనలు ఉన్నారు. ఖచ్చితంగా జరగబోతా ఉందని చెప్పి కళ్యాణ్ తెలియజేస్తాం.